హలో వెల్కమ్ టు ఎల్కే తెలుగు వ్లాగ్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోలో నేను హంపి డైరీస్ అంటే హంపిలో విజయ విఠల టెంపుల్ ఎలా ఉంది, చక్కగా అక్కడ కట్టడాలు ఎలా ఉన్నాయో అవన్నీ షేర్ చేస్తున్నాను. మనకి శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆలోచనల్లో శిల్పకళా నైపుణ్యం ఎలా ఉంది అన్నది మనకి ఈ హంపిలో ఉన్న కట్టడాలను చూస్తే తెలుస్తుంది. అసలు ఆ రాళ్లతో స్టోన్ కార్వింగ్స్ అంటారు కదా, అసలు ఆ రాళ్లతో చెక్కడాలు కానీ ఆ మందిరాలు గోపురాలు చాలా బాగున్నాయి. మీరు కూడా పూర్తి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ రాళ్ల మీద దేవుడి బొమ్మల్ని ఎలా చెక్కారో అవి కూడా చూడండి. రకరకాల భంగిమల్లో నుంచున్న మనుషులను కూడా భలే చెక్కారు. ఇక్కడ స్టోన్ చారియట్ అంటే రాళ్ల రథం, రాళ్లతో రథాన్ని చెక్కారు. అది మన 50 రూపాయల నోటు మీద ఉంటుంది. నేను చిన్న చిన్న షార్ట్ వీడియోస్ పెట్టాను, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఇక్కడ మళ్ళీ మనకి మ్యూజికల్ పిల్లర్స్ అని చెప్పేసి ఉన్నాయి. అవి మనకి కొడుతుంటే స్వరాలు మనకి సౌండ్ వస్తుంది అక్కడి నుంచి. మన సరిగమ పదనిస స్వరాల మోడల్లో ఇంకా చాలా వస్తాయి. ప్రస్తుతానికి అవి ఏంటంటే ఆ మ్యూజిక్ పిల్లర్స్ అన్నీ కూడా కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి. అందరూ దాన్ని ట్యాప్ చేస్తారుగా, వెళ్ళిన వెంటనే సౌండ్ వినాలి అని అనుకుంటారు కదా, అలా చేయడంతో కొంచెం అవి రెనోవేషన్ అంటాం కదా ఆ మోడల్లో చేస్తున్నారట. కానీ ఎంత బాగున్నాయి కట్టడాలు కానీ చెక్కడాలు కానీ. మొత్తం 15వ శతాబ్దంలో మనకి అంత బాగా కట్టారా? ఏ ఇంజనీర్స్ లేదు, ఏ కంప్యూటర్స్ లేవు, ఏ గ్రాఫిక్స్ లేవు. ఎలా కట్టారు అంటే నిజంగా అది చూడడానికి ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి. ఇక్కడ అంతా కూడా మనకి చాలా దూరం ఉంటుంది. దీనికి విజయ విఠల టెంపుల్ అని పేరు. మనకి విష్ణుమూర్తి ఇక్కడ విగ్రహాలు ఉండేవి, ప్రస్తుతానికి అవి తీసి వేరే చోట పెట్టారట. పాండురంగ స్వామి రుక్మిణీదేవి ఎలా ఉంటారో ఆ విఠలుడు కృష్ణుడు ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడు. ప్రస్తుతానికి అన్నీ కూడా మ్యూజియంలో పెట్టి ఈ కట్టడాలన్నీ కూడా బాగు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎంతమంది ఈ కట్టడాలను చూసి చాలా అట్రాక్ట్ అయ్యారో లైక్స్ రూపంలో తప్పకుండా చెప్పండి. చూడని వాళ్ళు ఉంటే సరదాగా వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి. వాళ్ళు ఇండోర్ గేమ్స్ అంటాం కదా, మనం ఆటలు ఆడుకోవడానికి వామన గుంటలు, ఈ చెస్ మోడలు, వైకుంఠపాళి ఇవన్నీ కూడా వాళ్ళ రాళ్ళ మీద చెక్కుకున్నారు. మనకి అవి కూడా వాళ్ళ ఆ టైం నుంచి ఈ ఆటలన్నీ ఉన్నాయి అని మనకు తెలుస్తోంది. ఎందుకంటే వాళ్ళు ఆడుకున్నారు కాబట్టి ఆ రాళ్ళ మీద చెక్కబడి ఉన్నాయి అన్నీ కూడాను. మేము చూసాము ఇవన్నీ. మాతో పాటు మీరు కూడా ఈ చెక్కడాలు, ఆ శిల్పకళ నైపుణ్యం ఎంత అందంగా ఉన్నాయో మీరు కూడా చూస్తారని వీడియో షేర్ చేస్తున్నాను. తప్పకుండా పూర్తిగా చూడండి.